ఇక్కడ వచ్చేసిన ముఖ్యమంత్రులకు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ నమస్కారాలు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక తాత మాట్లాడుతూ, ఎందుకు నేను తాత అంటానంటే నన్ను బాబు అన్నాడు. ఆయన నాకు 46 సంవత్సరాలు అది బాబు అన్నాడు కాబట్టి సరే ఆయన తాతో లేకపోతే ఏదో ఆయన వదిలేస్తాను. నేను ఏమడిగానండి, నేనేమయ్యానండి, నువ్వు హాస్పిటల్ డైరెక్టర్ గా వండుకొని మున్సిపాలిటీకి వచ్చి అక్కడ అనవసరంగా ఎందుకు నువ్వు రాజధాని చేస్తున్నావు, అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేసింది మీరు చెప్పండి, శ్వేతపత్రం ఏంటని చెప్పి అడిగినా. అది వదిలేసి నేను లావుగా ఉన్నానా, సన్నగా ఉన్నానా, నాకు పెద్దదిగా ఉందా, చిన్నదిగా ఉందా, నీకెందుకే దాని గురించి, నీకెందుకు, నేనేమన్నా నేను అడిగాను దాని గురించి, మీ డెవలప్మెంట్ చెప్పండి అని చెప్తే అది వదిలేసి నన్ను స్పష్టంగా మీరు చూపిస్తావా, స్పష్టంగా నా పైకి వస్తావా, నువ్వేం చెప్పినావు, నేను అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాను, నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను అదే మధ్య సంస్కారం నేర్పించినారు, క్రమశిక్షణ నేర్పించినారు, అమర్నాథ్ రెడ్డి నన్ను క్రమశిక్షణలో పెట్టాలని చెప్పారు. ఇదే మీ అమర్నాథ్ నేర్పించింది, వ్యక్తిగతంగా పొమ్మని చెప్పా. నేను మాట్లాడి చాలా వ్యక్తిగతం పోవాలంటే, కానీ మా అమ్మ నాన్న మాకు సంస్కారం నేర్పించారు. ఇంట్లో ఎక్కడ పోయి నా గురించి నేర్చుకోవాలి, నేను ఎక్కడ అడగాలి, నీ గురించి ఎక్కడ అడగాల్సిన బండ, నాకు అన్నీ తెలుసు నీ గురించి, నా గురించి పడుగు 4 జిల్లాల్లో పడుగు నా గురించి చెప్తారు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి, మా నాన్న ఎవరు, నేనెవరు చెప్పి వ్యక్తిగతంగా పోవద్దు. ఇప్పుడు కానీ నాకు సంస్కారం అర్థమవుతుంది కాబట్టి నేను మాట్లాడను నీ గురించి. ఇంకోటి ఏమి, మున్సిపాలిటీ గురించి నేను నేర్చుకోవాలా, 2 సార్లు స్వామి నేను నేర్చుకోలేదు, 2 సార్లు కంటెస్టెడ్ కౌన్సిలర్, నేను ఒకసారి కాదు 2 సార్లు కంటెస్టెడ్ కౌన్సిలర్, అది కూడా తెలుగుదేశం బెల్ట్లో గుర్తుపెట్టుకోండి. ఇంకేమి ఎన్ని రోజులు ఉంది, 4 నెలలు ఓపిక పట్టు, నేనే వస్తా, నేనే నీకు మొగుడు, నేనే వస్తాను, నేనే పట్టుకున్న కాలం నీకు నేనే నన్ను మొగుడు, నేనే కంటెస్టెడ్ పైన తెలుసుకుందాం ఎవరికి ఎంత ఉందో. అనవసరంగా ఏదంటే అది మాట్లాడటము, అనవసరంగా నోరు తినేదాన్ని పారేసుకోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అయినా తప్పేలే. ఎందుకంటే అమరన్న ఇక్కడ ఉన్న మా పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఇది జరిగింది, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమరన్న ఏం సంభవిస్తారో అదే తెలుసు, పోరా పొంగూరు అన్నాం. అది నీ సంస్కారం. నేను ఎందుకు ఇదంతా చెప్తే బాగుండదు. ఇంకోటి, మీసాలకి పెయింట్ కొట్టుకుంటాను, నేను నా గుండి నేను కొట్టుకుంటా, నా గుండి నేను కొట్టుకుంటా, నీకు కొట్టుకో, నీకు లేదని చెప్పి నువ్వు బాధపడి నేనే చేయాలని వస్తుంది. నీ లిమిట్లో ఉండు, నా లిమిట్లోనే ఉంటా, రాజకీయం చేద్దాం, పర్సనల్గా వద్దు. ఇంకోసారి పర్సనల్గా పోదామంటే ఇంకా నాకు చాలా ఉన్నాయి, నేను పోతాను, దానిపై నేను ఇష్టం.